సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో పచ్చకామెర్లు వస్తే మజ్జిగన్నమే తినాలా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో అనవసరమైన అర్థం లేని పథ్యాల గురించి తెలుసుకుందాం. రక్తం లేక, ఆహారంలో సరైన మాంసకృతులు లేక పిల్లలు పాలిపోవడం, ఒంటికి నీరు చేరడం జరిగిన తెల్ల కామెర్లు, ఉప్పు కామెర్లు అంటూ మూర్ఖంగా కేవలం మజ్జిగన్నం తినిపించే శకుంతలమ్మలు మన సమాజంలో ఎందరో ఉన్నారు. పిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా రక్తం లేక, సరైన ఆహారం లేక పాలిపోవటం, ఒంటికి నీరు చేరి బాధపడటం సాధారణంగా జరిగే విషయం. ఈ రక్తహీనత అనేది జీర్ణకోశంలో క్రిములు ఉండటం వల్ల కలగవచ్చు, లేదా ఆహారంలో ఐరన్, విటమిన్లు, ప్రోటీన్లు లోపించడం వల్ల జరగవచ్చు, లేదా కొన్ని వ్యాధుల వల్ల, గ్రంథుల లోపం వల్ల, అధిక రక్తస్రావం వల్ల, మరెన్నో ఇతర కారణాల వల్ల జరగవచ్చు. శరీరంలో క్యాన్సర్ వల్ల బాధపడుతూ ఉంటే కూడా తెల్లగా పాలిపోవడం, ఒంటికి నీరు చేరడం జరగవచ్చు. సాధారణంగా రక్తహీనత వల్ల, మాంసకృతులు లోపం వల్ల పాలిపోవడం, ఒంటికి నీరు చేరడం జరుగుతుంది. కానీ ఈ విషయం తెలియక సామాన్యంగా కొందరు తెల్ల కామెర్లని, ఉబ్బు కామెర్లని, వాటికి పేర్లు ఆపాదించి నెల్ల తరబడి ఒట్టి మజ్జిగన్నమే తింటారు. అసలే సరైన ఆహారం లేక రక్తహీనత కలిగితే పచ్చం పేరిట మరింత తిండి మానేసి పరిస్థితి విషమం చేస్తూ ఉంటారు. సాధారణంగా పేదవారి పిల్లల్లోనే సరైన పోషకాహారం లభ్యం కాక పాలిపోయినట్లు అవటం, ఒంటికి నీరు చేరడం జరుగుతుంది. శకుంతలమ్మల్లాంటి తల్లులు అజ్ఞానంతో ఆరోగ్య పరిస్థితిని మరింత విషమం చేస్తూ ఉంటారు. ఇటువంటి పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఐరన్, కాల్షియం, ఇతర విటమిన్లు, ప్రోటీన్లు ఇచ్చినట్లయితే చక్కగా కోలుకుంటారు. దీని కొరకు ప్రత్యేకంగా వేరే ఆహారం కూడా అవసరం లేదు. మామూలుగా వాడే ఆకుకూరలు, పప్పులు, చేపలు, కోడిగుడ్డు లాంటివి తిరిగి కోలుకునేందుకు ఉపయోగపడతాయి. మన దేశంలో చాలామంది వ్యక్తుల్లో ఉండే జీర్ణకోశ పురుగులు రక్తహీనతకి ముఖ్య కారణం. వీటి నిర్మూలనకు డాక్టర్ సలహాపై హెల్మాసిడ్, డెకారిన్, పాస్టిల్మిన్ వంటి మందులు వాడటం మంచిది. వీటితో పాటు మంచి పోషకాహారం ఇవ్వాలి. ఒక్కొక్కసారి మూత్రపిండాల వ్యాధి వల్ల కూడా అకస్మాత్తుగా ఒంటికి, ముఖానికి నీరు రావడం జరగవచ్చు. ఇది ఒక్కొక్కసారి చాలా ప్రమాదకరంగా పరిణమించవచ్చు. మరికొందరిలో మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల నిదానంగా ఒంటికంతటికీ నీరు చేరవచ్చు. గుండె జబ్బు విషయంలో కూడా ఒంటికి నీరు రావచ్చు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను గమనించక ఉబ్బు కామెర్లు అనుకుంటూ ఒట్టి మజ్జిగన్నమే తింటూ జబ్బు ఎంతకీ తగ్గక తబ్బిబ్బు అయ్యే వ్యక్తులు కొందరు లేకపోలేదు. అందుకని అర్థం పర్థం లేకుండా తెల్ల కామెర్లు, ఉబ్బు కామెర్లు అంటూ స్వంత పచ్చం చేయడం కంటే డాక్టర్ చేత పూర్తి వైద్య పరీక్ష చేయించుకుని చికిత్స పొందడం అవసరం. ఈరోజు మనం అనవసరమైన అర్థం లేని పథ్యాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో పచ్చం తీసుకున్నప్పుడు నిద్రపోకూడదా, ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.